రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అబాస్ పాలైన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం నిన్నటి నుంచి అమరావతి రాజధాని విషయంలో కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. అమరావతి రాజధాని ఉండాలా, గుంటూరు విజయవాడ మధ్యన 30,000 ఎకరాల తక్కువ లేకుండా రాజధానికి భూమి ఉండాలని చెప్పి స్వయంగా శాసనసభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నేతగా చెప్పిన తర్వాతనే అక్కడ అమరావతి రాజధాని అనేది శాసనసభలో నిర్ణయమైంది. ఆయనే 30,000 ఎకరాల పై ఉండాలా, గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలని చెప్పి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అంతా కూడా 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ విజయవాడలో శాసన రాజధాని అని చెప్పి, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అని చెప్పి, కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి 3 ముక్కలు ఆడి చివరికి ఆ 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు శరవేగంగా రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శాశ్వతమైనటువంటి భవనాలతో శాసనసభను, కౌన్సిల్ను, సచివాలయాన్ని, హైకోర్టును, డీజీపీ కార్యాలయాలను, తర్వాత దాదాపు 90% మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ అన్ని కూడా ఆయన నిర్మాణం చేస్తారు. మొదటిసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇది మునిగిపోతుంది రాజధాని, కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉంది ఇప్పుడు కట్టేటువంటి రాజధాని, ఇది మునిగిపోతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. పరివాహ ప్రాంతము దాని నిర్వచనం ఏంది? నది నుంచి 100 మీటర్ల వరకు మాత్రమే పరివాహక ప్రాంతం. అది కరకట్ట కంటే లోపలనే వస్తుంది. కృష్ణానది నుంచి కరకట్ట లోపలనే 100 మీటర్లు వస్తుంది. అక్కడ కట్టడంలే. ఇప్పుడు కట్టేటువంటి రాజధాని అంటే కొత్తగా అన్ని రకాలైనటువంటి వసతులతో ప్రపంచంలోనే మరి అన్ని రాష్ట్రాల కంటే కూడా, చాలా దేశాల కంటే కూడా ప్రముఖంగా కడతా ఉండేటువంటి రాజధాని కృష్ణానదికి 6 కిలోమీటర్ల అవతల కడతారు. ఆయన చెప్పింది పరివాహక ప్రాంతం, అది 100 కిలోమీటర్లే. కానీ ఇప్పుడు కట్టేటువంటి రాజధాని 6 కిలోమీటర్ల అవతల కడుతున్నాడు కృష్ణానదికి. అది మునిగిపోతుందని చెప్తాడు. మరి అదే మునిగిపోతే కృష్ణానదికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు 1 కిలోమీటర్ లోపలనే ఉంది. మరి దానికి ఏం చెప్పాలి? మరి జగన్మోహన్ రెడ్డి ఇల్లు 1 కిలోమీటరే ఉండేది. మరి అది మునిపోదా? ఆయన నివాసం ఉండేటువంటి తాడేపల్లి మునిపోదా? తర్వాత ఉండవల్లి మునిపోదా? మరి తాడేపల్లి, ఉండవల్లి 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి మునిపోలేదే, నేను రాలేదు అక్కడ అంటే ఏమి? ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అభాసపాలు అయిపోయినాను, పార్టీ భ్రష్టు పట్టింది, ఎవరు నమ్మడం లేదు. కాబట్టి కొత్తగా తగరారు పెడితే, పాత విషయానికే కొత్త తగరారు పెడితే ప్రజల ఆలోచన అంతా కూడా దానికి మారిపోతుంది. ఇది మర్చిపోతారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం అనేటువంటి ఒక కుట్రతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వచ్చేప్పుడు అది ఆల్రెడీ గత టీడీపీ ప్రభుత్వంలోనే మల్యాల దగ్గర, తర్వాత ముచ్చిమరి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు నుంచి
నీళ్లు తీసుకునే దానికోసము చంద్రబాబు నాయుడు గారే అవన్నీ పనులు మొదలు పెట్టారు. మలయాళం దగ్గర నుంచి పనిచేస్తూ ఉంది. తర్వాత ఈరోజు రాజధాని ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధానిని ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజులు సంవత్సరం జరిగేటప్పటికీ ఇది మునిగిపోతా ఉంటాడు. రాయలసీమను ముంచేసావు, రాష్ట్రాన్ని ముంచేసావు, రాష్ట్ర ప్రజలను ముంచేసావు, పథకాలు ముంచేసినావు, ప్రాజెక్టులు ముంచేసినావు, అభివృద్ధి ముంచేసినావు, ఉపాధి ముంచేసినావు, పరిశ్రమలు ముంచేసినావు, ఉద్యోగాలు ముంచేసినావు. మొత్తం హోల్సేల్గా ఈ రాష్ట్రాన్ని రాయలసీమలో నేను ముంచేసి ఇప్పుడు అమరావతి ఉండిపోతానని చెప్పి కొత్తగా ఈ విధంగా చేస్తాను. మద్రాసు ఐఐటి వాళ్ళు నీకు రిపోర్ట్ చేయలేరా? ఇది మునిగిపోదు బాగుందని చెప్పి రిపోర్ట్ చేయలేరా? అంతకంటే నీ పార్టీ నువ్వు నిపుణులుగా. కాబట్టి ప్రజలు ఒకటే కోరుతున్నాం, ఈరోజు అమరావతి మునిగిపోతాదంటున్నావు. సరే, ఇప్పుడు ఈ 5 ఏళ్ల టర్మ్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేస్తాం. దాదాపు 50 కోట్లు, 60 కోట్లు, 1,00,000 కోట్లు నిర్మాణాలకు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఖర్చు అవుతుంది. నువ్వు వస్తానే చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అమరావతి రాజధాని మునిగిపోతావు, పీకేస్తావా, మొదలుపెడతావా? అంటే ఆయన ఆలోచన ఎట్లుందంటే, ప్రజావేదికను ఏ విధంగా కూర్చున్నానో మళ్ళా అధికారంలోకి వచ్చి అమరావతిని కూడా అదే విధంగా కూర్చాలనేటువంటి ఒక దుష్టబుద్ధితో, ఒక విధ్వంస ఆలోచనతో ఆయన ఉంటాడు. ఈరోజు అమరావతి పనులతో కొన్ని వేల మంది, లక్షల మందికి పనులు దొరుకుతాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు బతుకుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు బ్రతుకుతున్నారు. అక్కడ భూముల విలువలు పెరిగినాయి. ఈ దశలో మొత్తం రియల్ ఎస్టేట్ కానీ, మరి పనిచేసేటువంటి కార్మికులు కానీ, రైతులు కానీ బాగుపడకుండా దాన్ని కుప్పకూల్చేటువంటి ఆలోచన ఒకవైపు, మరొక వైపు లిఫ్ట్ ఇరిగేషన్ పైన వచ్చినటువంటి చెడ్డపేర్లు రూపుమాపుకునే దానికోసమే ఈ కుట్రలు పడుతున్నారు. ఇది నమ్మొద్దని చెప్పి అతనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహిళలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నది. ఉదాహరణకు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అలాగే ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మరలా మహిళలకు ఒక తీపి కబురు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదే పొదుపు మహిళలకు ఆన్లైన్లో రుణాలు పొందే సదుపాయం కల్పించబోతున్నారు. దీనివల్ల మహిళలు బ్యాంకు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే తప్పుతుంది వాళ్ళకు. మన రాష్ట్రంలో 1,13,00,000 మంది పొదుపు మహిళలు ఉన్నారు. 26,000 కోట్ల రూపాయలు రుణం వాళ్ళు సమకూర్చుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను, ముఖ్యంగా మహిళలను తయారు చేయాలని ఆయన ఆలోచన. మరి మన చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పినటువంటి మన రాష్ట్రాన్ని, విధ్వంసం అయినటువంటి మన రాష్ట్రాన్ని ఆయన ఈ 2 ఏళ్ల కాలంలో గాడిలో పెడితే, మరి వైఎస్ఆర్సిపి ఆ ఇమేజ్నన్నీ దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో రోజుకొక బురద చల్లడ కార్యక్రమం తీసుకున్నారు. ఉదాహరణకు మీరు తీసుకుంటే, ఒక 2 రోజులు కిందట తిరుమలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఖాళీ మద్యం సీసాలు తీసుకొని పోయి తిరుమలలో వేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ఫిట్ ఫర్ గవర్నెన్స్. ఆయన బురద చల్లాలా, ఆయన మీద ఏదో ఒక నెపం నెట్టాలా అనే కార్యక్రమంతో వాళ్ళు ఈ పని చేశారు. దీన్ని లోతైన దర్యాప్తు చేసినాక బట్టబయలైంది ఏమని, ఈ పని చేసింది వైఎస్ఆర్సిపి కార్యకర్త అని. ఇది ప్రచారం చేసేదానికి
వైఎస్ఆర్సీపీ ఛానళ్ళు కానీ వాళ్ళ పేపర్ కానీ ఎంతో తాపత్రయపడింది. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని రెండు పాదాల మీద అంతే అట్లా డెవలప్మెంట్ మీద సంక్షేమం మీద నడుపుతూ ఉంటే ఇది ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రోజుకొక బురద చల్లుతూ ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం.